అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛాలెంజ్ స్టడీ సర్కిల్ మరియు భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనకి టాపిక్ యూరోపియన్ల రాక తరువాత ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అనేవి ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? వాటి ఫలితాలు, సందులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ నుంచి డీఎస్సీలో ఎప్పుడు అడుగుతాడండి బిట్. మనకు ఈ గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్‌లో అయితే ఖచ్చితంగా 1 మార్క్ టాపిక్. కష్టంగా ఉంటుంది. అయినా నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు లేదా వీటినే మరో పేరుతో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు. కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సులువుగా నేర్పిస్తాను. రేపు నువ్వు ఇంటర్వ్యూకెళ్ళావనుకో, ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఎన్ని జరిగాయని అడిగాడనుకో, నువ్వు ఎన్నని చెప్పాలి? 3 అని చెప్పాలా. ఎవరెవరికి మధ్య జరిగాయి అన్నాడనుకో, బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి అని చెప్పాలా. ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు దేనికోసం జరిగాయి అన్నాడనుకో, ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే దక్కన్ అని చెప్పి పిలుస్తారు. ఇంకొంచెం ముందుకు కూడా ఉంటుంది. మనకి ఈ వరకు చాలు. దక్కన్ ప్రాంతం కోసం ఫ్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన 3 యుద్ధాలనే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు. అయిపోయింది అసలు విషయం. మళ్ళీ రిపీట్ చేద్దాం. దక్కన్ ప్రాంతం కోసం ఫ్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన 3 యుద్ధాలనే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. అంతే మ్యాటరు. అయితే ఈ యుద్ధాలు డేట్లు అడుగుతారు. మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 1746 నుంచి 1748 వరకు ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. 1749 నుంచి 1756 వరకు సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. 1756 నుంచి 1763 వరకు, కొంత పుస్తకాల్లో 60 అని ఉంటుంది, 63 వరకు థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. మీరు ఈ డేట్స్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఓకే. ఇప్పుడు మనం చూడాల్సింది ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం గురించి చూద్దాం. సో హెడ్డింగ్ తీసుకోండి, ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ లేదా ఫ్రెంచ్ వార్. రైట్. డేట్ చెప్పండి. 1746 నుంచి 1748. మనకు ఇక్కడ మెయిన్ ఈ యుద్ధాలకి కారణం ఏంటి అని చెప్పి అడుగుతారు. మీరేం చెప్పాలా కారణం అంటే? మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి కారణం డిఎస్సి బిట్టు ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. మాస్టారు మీరు చెప్పేదేమో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు, కారణం అంటే అదేదో ఆస్ట్రియా పేరు చెప్తున్నారు. ఆస్ట్రియా వల్ల ఇక్కడెందుకు ఇండియాలో యుద్ధం జరుగుతుందండి అంటే దానికి కథ తెలుసుకోవాలి. ఏంటా కథ అంటే, ఇప్పుడు మనకి యూరప్ ఖండం వెళ్ళాలి. యూరప్ ఖండంలో ఇది బ్రిటన్ దేశం, ఇది ఫ్రాన్స్ దేశం, ఇది జర్మనీ దేశం. ఇక్కడ ఆస్ట్రియా అనే దేశం ఉంటుంది. ఈ ఆస్ట్రియా దేశ రాజధాని పేరు వియన్నా. ఈ ఆస్ట్రియా ఎలా కారణం అంటే 1740లో ఆస్ట్రియాను ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు పేరు 6th చార్లెస్. ఆ రాజు అంట 1740లో చచ్చిపోతాడంట. అప్పుడు ఇక్కడున్న బ్రిటను, ఇక్కడున్న ఫ్రాన్సు ఈ ఆస్ట్రియాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అక్కడ ఈ ఆస్ట్రియా కోసం యూరోప్లో బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి వార్ జరుగుతుంది. అది ఇండియాలో కూడా పాకింది. కాబట్టి యూరోప్లోనే కొట్టుకుంటున్నారు కాబట్టి ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో కూడా కొట్టుకోవడం ప్రారంభించారు.
కాబట్టి ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొట్టుకోవడానికి తొలి కారణం ఏంటి అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. దానికోసం జరిగిందే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఓకేనా? అయితే ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే ఎవరో గొట్ట ముందు త్వరపడాలిగా. త్వరపడింది ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం ఏంటి? పుదుచ్చేరి. అంతే కదా! ఈ పుదుచ్చేరిలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు డూప్లే. ఈ డూప్లే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి యూరప్‌లో, ఇండియాలో ఏం చేశాడు అంటే బ్రిటిష్ వారి స్థావరం ఏంటి? మద్రాస్. మద్రాసుపై దాడి చేసేసి డూప్లే మద్రాసును ఆక్రమించేశాడు. ఎంత గొప్ప విషయం అది. బ్రిటిష్ వాళ్ళ యొక్క మద్రాసును మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా ఆక్రమించింది డూప్లే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏడుస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే కర్ణాటక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు అన్వరుద్దీన్. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఫ్రెంచ్ వాడు మా మద్రాసును ఆక్రమించాడు, సెయింట్ జార్జ్ కోటని, నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగితే వీడు అన్వరుద్దీన్ 10,000 మంది సైన్యాన్ని మద్రాసు మీదకు పంపుతాడు. మద్రాసు సెయింట్ జార్జ్ కోట మీదకు. సెయింట్ జార్జ్ కోటలో ఎవరుంటారు? ఫ్రెంచ్ వాళ్ళు. ఎవరు? డూప్లే మరియు ఇతని సేనాని ప్యారడైజ్. మన భోజన హోటల్స్ ఉంటాయి కదా, ప్యారడైజ్. వీళ్ళిద్దరి దగ్గర అప్పుడు ఎంత సైన్యం ఉంటుందంటే 500 సైన్యం ఉంటుంది. ఓకే, ఈ 500 మంది సైన్యంతో బ్రిటిష్ వారిని ప్లస్ అన్వరుద్దీన్ని ఇద్దరిని ఓడించేసేస్తారు ఫ్రెంచ్ వాళ్ళు. ఈ యుద్ధాన్ని ఏ యుద్ధం అంటారు అంటే 1746 అడయార్ యుద్ధం లేదా వార్ ఆఫ్ శాంతోమ్ యుద్ధం అని చెప్పి పిలుస్తారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది, మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1746. ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఫ్రెంచ్ వారికి ఇంటూ బ్రిటిషు అన్వరుద్దీన్ గుంపుకి. ఎంత సైన్యం పాల్గొందంటే ఫ్రెంచ్ వారు 500 మంది, బ్రిటిషు కర్ణాటక రాజు 10,000 మంది. ఈ యుద్ధాన్ని ఏమంటారు అంటే అడయార్ వార్ ఆఫ్ శాంతోమ్. అంటే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి మరో పేరే ఈ 2 పేర్లు. ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి? 10,000 మంది గెలవాలి. కానీ 10,000 మంది భారతీయ సైన్యం 500 మంది ఫ్రెంచ్ సైన్యం చేతిలో ఓడిపోయింది. కాబట్టి సివిల్స్ ప్రిలిమ్స్లో ఒక బిట్ అడిగారు. ఏం బిట్ అంటే భారతీయ సైన్యం యొక్క అసమర్థతను ప్రపంచం తెలుసుకున్నటువంటి యుద్ధం అడయార్ యుద్ధం, మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఈ యుద్ధం ద్వారా భారతీయ సైన్యం అంత పట్టు లేదని అటు ఫ్రెంచ్ వాళ్ళకి ఇటు బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది. ఇక యుద్ధంలో ఎవరు గెలిచారు? ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు. ఎప్పుడైతే ఒక్క నిమిషం, యుద్ధంలో రైట్ చిన్న ఫోన్ కాల్ వచ్చింది. యుద్ధంలో ఎప్పుడైతే ఫ్రెంచ్ వారు గెలిచారో బ్రహ్మాండంగా మద్రాసును ఆక్రమించేసుకున్నారు. ఇది ఇండియాలో జరిగిన పరిస్థితి. అంటే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధ విజేత ఎవరు? ఫ్రెంచ్ వారు. దేన్ని ఆక్రమించుకున్నారు? మద్రాసు కోటని. ఆక్రమించుకుంది ఎవరు? డూప్లే. విజయ పతాకం ఎగరేస్తుంది ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. కానీ ఈ డేట్లో ఒక విషయం జరిగింది 1748లో. ఏంటి? అక్కడ యూరప్లో యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు. ఈ బ్రిటిష్ వాళ్ళు యూరప్లో గెలిచి ఫ్రెంచ్తో సంధి చేసుకుంటారు. ఆ సంధిని ఏమంటారు అంటే ఎక్స్ లా చాపెల్ అని చెప్పి, ఎక్స్ లా చాపెల్ ట్రీటీ. ఈ ట్రీటీలో అక్కడున్న యూరప్లో ఉన్న బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళు సంధి చేసుకుని యథాతథ స్థితి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళది ఆక్రమించుకున్న, ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళది ఆక్రమించుకున్న ఎవరిదాళ్ళు ఇచ్చేసుకోవాలి. కాబట్టి ఇది ప్రపంచం అంతా అప్లైబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇండియాలో మద్రాసును ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. కాబట్టి తిరిగి డూప్లే మద్రాసును బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు.
కాబట్టి ఇది మొదటి ఆంగ్లో యుద్ధానికి సంబంధించిన అంశం. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు అంటే మీరు మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని ఏ పేర్లతో పిలుస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. సంధి ఏంటో గుర్తుపెట్టుకోవాలి. వీరుడి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోయిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వాళ్ళకి ఈ టైంలో హెల్ప్ చేసిన రాజు పేరు గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. చాలా సింపుల్‌గా లేదా? నెక్స్ట్ మరి మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అయిపోయింది. మరి ఎందుకని రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం జరిగింది? అంటే ఇక్కడ ఎవరి పరువు పోయింది? మేము వీరులం, శూరులం అని చెప్పుకున్న బ్రిటిష్ వాళ్ళ పరువు పోయింది. ఎవరు పాపం వదులుకోవాల్సి వచ్చింది? ఫ్రెంచ్ వాళ్ళు అంత కష్టపడి ఆక్రమించిన దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇద్దరికి కోపం ఉండిపోయింది, ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళకి. అందుకని జరిగినటువంటి యుద్ధమే సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 1749 నుంచి 1756 మధ్య జరిగింది. ఒక చిన్న విజ్ఞప్తి, నేను ఆన్లైన్లో చక్కగా క్లాసులు చేస్తున్నా భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్లో. నేను ఈ స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలామంది నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను పైకి వచ్చాను. మరి నేను చాలామందిని మరి సక్సెస్లోకి లాగాలి కదా. కాబట్టి నా యాప్ని కొంచెం ప్రమోషన్ చేయండి. మీరు ఇంకొకళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఏం దాటేసిపోరు. బోల్డ్ పోస్టులు ఉన్నాయి. నీ బంధువుకి ఒక పోస్టు ఇప్పించండి, నా క్లాసెస్ని సిఫార్సు చేసి. చాలా బాగా చెప్తాను కదా. కాబట్టి మన యాప్ని భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్ పేరే అది కొంచెం మీరు సిఫార్సు చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛాలెంజ్ స్టడీ సర్కిల్ మచిలీపట్నం. ఆ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. యాప్లో చాలామంది లైక్ బటన్ నొక్కట్లేదు. దయచేసి విన్నపం, మీరు లైక్ బటన్ నొక్కండి, నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. సరే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎందుకు జరిగింది? కారణం ఏంటని అడుగుతారు. ఈ కారణం హైదరాబాదు మరియు కర్ణాటక వారసత్వ యుద్ధాలు అని చెప్పాలా? నేను చెప్తా వివరంగా. ఏం జరిగింది? ఒక 10 నిమిషాలు జాగ్రత్తగానండి. రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం జరగడానికి కారణం ఏంటి? హైదరాబాదును పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి రాజు ఉంటాడు. అతనంట 1748లో చచ్చిపోతాడంట. చచ్చిపోతే ఈ సింహాసనం కోసం, హైదరాబాద్ సింహాసనం కోసం, నిజాం సింహాసనం కోసం ఇతని కొడుకు అయినటువంటి నాజిర్ జంగు, ఇతని మనవడైనటువంటి ముజఫర్ జంగు. ఎవరు? ముజఫర్ జంగు. మనవడంటే ఈడు కొడుక? కాదు. నిజాం ఉల్ ముల్క్కి కూతురు ఉంటుంది. ఆ కూతురు బిడ్డ, వీడిని ఏమంటారు అంటే దౌహిత్రి అంటారు. కూతురు బిడ్డను ఏమంటారు అంటే దౌహిత్రి. ఇది ఆర్యన్ సివిలైజేషన్లో వస్తుంది. అంటే కొడుకు లేకపోతే కూతురు బిడ్డకు ఆస్తి వెళ్ళిద్ది. అలాంటి బిడ్డను దౌహిత్రి అంటారు. కాబట్టి నిజాం ఉల్ ముల్క్ చచ్చిపోవడంతో హైదరాబాద్ కింగ్ ఎవరవ్వాలి అనే దాంట్లో హైదరాబాద్లో నా కొడుకు నాజిర్ జంగ్కి, నాజిర్ జంగ్కి, ముజఫర్ సింగ్కి వార్ స్టార్ట్ అయింది. ఈ వార్లో తగుదునమ్మా అంటా వెళ్ళి ఎవరు తగులుకున్నారు? నాజిర్ జంగ్కి బ్రిటిష్ వాళ్ళు, ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ కర్ణాటకలో ఇక్కడేం జరిగింది? కర్ణాటకలో దోస్త్ ఆలీ అనేటటువంటి కర్ణాటక రాజు, ఆర్కాట్ రాజు చచ్చిపోయాడు. దోస్త్ ఆలీకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు అన్వరుద్దీన్. మనకు ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో కనబడతాడు కదా. ఈ అన్వరుద్దీన్ దోస్త్ ఆలీకి ఫ్రెండ్ అవుతాడు. దోస్త్ ఆలీ యొక్క అల్లుడి పేరు ఏంటంటే చందా సాహెబ్. అయితే వీళ్ళిద్దరికి గొడవ. అదేంటి ఫ్రెండ్ నువ్వు అవడం ఏంటి రాజు, నువ్వు ఎంత నమ్మకమైనడువైనా అల్లుడు నేనవ్వాలని వీళ్ళిద్దరి మధ్య గొడవ. చందా సాహెబ్ ఎవడు? అల్లుడు, ఫ్రెండ్ అన్వరుద్దీన్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి అన్వరుద్దీన్కి సపోర్ట్ ఇస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళి చందా సాహెబ్కు సపోర్ట్ ఇస్తారు.
సో, ఈ 2 గుంపులకి ఈళ్ళిద్దరూ సపోర్ట్ ఇవ్వడంతో, ఇక తేల్చేసుకుందాంరా హైదరాబాద్ రాజు నువ్వా నేనా? కర్ణాటక రాజు నువ్వా నేనా? అని చెప్పి వీళ్ళందరూ మాట అనుకుని ఒక చోట యుద్ధంలో దిగుతారు. అదే తమిళనాడు స్టేట్‌లోని హంబూరు అనేటటువంటి ప్రాంతంలో యుద్ధం చేసుకుంటారు. అర్థమవుతుందా? ఆ యుద్ధంలో నాసిర్ జంగ్ చంపబడతాడు. ముజఫర్ జంగ్ హైదరాబాద్ కింగ్ అవుతాడు. అన్వరుద్దీన్ చంపబడతాడు. చందా సాహెబ్ కర్ణాటక కింగ్ అవుతాడు. అంటే రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళంటే వీళ్ళు. ఎక్కడ జరిగిందంటే ఇక్కడ. ఎప్పుడు జరిగిందంటే 1749లో. రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి మరో పేరేంటంటే అంబూర్ యుద్ధం. ఈ యుద్ధంలో ఇప్పుడు హైదరాబాదుకు కింగ్ ఎవరయ్యారు? ముజఫర్ జంగ్. అంటే ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. కర్ణాటకకి ఎవరు కింగ్ అయ్యారు? చందా సాహెబ్. అంటే ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. కాబట్టి రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధ విజేతలెవరు? ఫ్రెంచ్ వారు. అంతేగా? అట్లా బ్రహ్మాండంగా రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఫ్రెంచ్ వాళ్ళు కొట్టేశారు. అయితే ఇక్కడ గ్రూప్ 2లో ప్రీవియస్‌లీ బిట్లున్నాయి. ఏంటా బిట్ అంటే ఇటువరకి ఈ ప్రాంతమంతా కూడా ఏ ప్రాంతం? ఈ ప్రాంతమంతా కూడా నిజాం సామ్రాజ్యమే. కోస్తాంధ్ర, తెలంగాణ. ఫస్ట్ టైమ్ ఈ ముజఫర్ జంగ్ ఏం చేశాడంటే హైదరాబాద్ రాజు ముజఫర్ జంగు ఏం చేశాడు అంటే బ్రిటిష్ వాళ్లకు ఇదిగో మచిలీపట్నం, దివిసీమ, దివిసీమ అంటే మా ఊరు అవనిగడ్డ, యానాంలను ఫ్రెంచ్ వాళ్లకు రాసిచ్చేస్తాడు. కాబట్టి బిట్ నెంబర్ 1 అడుగుతారు. రేపు మీరు ఎగ్జామ్‌కి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఏమని? రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అనంతరం దివిసీమను, మచిలీపట్నాన్ని, యానాంను ఫ్రెంచ్ వారికి రాసిచ్చేసిన ఇదిగో నా నైజాం సామ్రాజ్యం నుంచి వాటిని విడదీసి నీకు ఇచ్చేస్తున్నా నువ్వు ఏలుకో అని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసిన హైదరాబాద్ రాజు ముజఫర్ జంగ్. అయితే ఇక్కడ ఇంకో కొసమెరుపు ఉంది. ఈ ముజఫర్ జంగు తమిళనాడు స్టేట్‌లో యుద్ధం చేసి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అంటే కర్ణాటక రాజ్యం ఇటువరకు తమిళనాడు వరకు ఉండేది. యుద్ధం చేసి హైదరాబాద్ వెళ్తున్నాడంట. వెళ్తుంటే కడప దగ్గర లక్కిరెడ్డిపల్లి అనే ఒక ఊరుందంట. ఆ ఊరు దగ్గర హిమ్మత్ ఖాన్ అనేవాడు ఈడిని చంపేస్తాడంట. అంటే ఈడు పోయే హైదరాబాద్‌కి ఎవడు లేడు? అంటే యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్తున్నాడు హైదరాబాద్‌కి. ఇద్దరు రాజులు లేరు. హైదరాబాద్ సింహాసనం ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఈ ముజఫర్ జంగ్‌కు ఒక తమ్ముడున్నాడంట. ఆ తమ్ముడి పేరేంటంటే సలాబత్ జంగ్. ఎవడు? సలాబత్ జంగ్. ఆ సలాబత్ జంగ్ ముజఫర్ జంగ్ తమ్ముడు కదా! ఆడిని కింగ్ చేశారంట. ఇప్పుడు గ్రూప్ 2 బిట్ పడింది. ఏమని? సలాబత్ జంగ్ గాడు ఏం చేశాడు? మా అన్నయ్య 3 ప్రాంతాలను ఫ్రెంచ్ వాళ్ళకిచ్చాడు. నేనైతే ఉత్తర సర్కార్లు మొత్తాన్ని రాసిచ్చేస్తానని చెప్పి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరులో సగం రేపల్లి వరకి ఉత్తర సర్కార్లన్నిటినీ సలాబత్ జంగ్ ఎవరికి రాసిచ్చేశాడు? ఫ్రెంచ్ వాళ్ళకి రాసిచ్చేశాడు. కాబట్టి ఈ బిట్ అడుగుతారు. ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ వారికి రాసిచ్చిన నిజాం నవాబు ఎవరు అంటే సలాబత్ జంగ్. ఇలా మనకు రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చూడండి, రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం డేట్ ఇది. ఈ యుద్ధానికి మరో పేరిది. కొట్టుకున్న గుంపిది. విజేతలు ఫ్రెంచ్ వాళ్ళు. మధ్యలో ఆడు చచ్చిపోయాడు ముజఫర్ జంగు. ఆడి ప్లేస్లో సలాబత్ జంగ్ రాజయ్యాడు. ఆడు ఉత్తర సర్కార్లను ఇచ్చేసాడు. హ్యాపీ. కాబట్టి ఇలా ఎన్నో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం జరిగింది? సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. అంతేగా? మీరు అర్థం కాకపోతే నేను చెబితే అర్థం కాకుండా ఉండడం అనేది ఉండదమ్మా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా హిస్టరీ క్లాస్లో. నేను పైకి రాలేదు అంతే. మచిలీపట్నం అవనిగడ్డలోనే ఉండిపోబట్టి కొంచెం మీరే నన్ను పైకి తీసుకురావాలి. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ చూడండి. ఏంటిది అది? ఇక ఇప్పుడు ఏం జరిగింది? రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంతో హ్యాపీ కదా. ఇక్కడ చక్కగా ఇది ఫ్రెంచ్ రాజ్యం అయిపోయింది. ఈ హైదరాబాద్ ఫ్రెంచోడి జెండా రెపరెపలాడిపోతుంది సౌత్ ఇండియా అంతా. ఈ టైంలో ఏం జరిగిందంటే కర్ణాటక రాజు ఎవడు? అన్వరుద్దీన్ని చంపేశారు కదా. ఈ అన్వరుద్దీన్కి ఒక కొడుకున్నాడు. ఆడి పేరేంటంటే మహమ్మద్ అలీ. ఇదిగో గ్రూప్ 2 ప్రీవియస్లీ బిట్.
వీడేం చేశాడంటే తిరుచునాపల్లి అనేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి తమిళనాడు స్టేట్‌లో ఒక క్యాంప్ ఉంది. ఆ క్యాంప్‌కెళ్ళి మహమ్మద్ అలీ బ్రిటిష్ వాళ్ళని తడుతున్నాడంట. మీరు రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి ప్రేరేపించబట్టే మా నాన్న చంపేశారు. చందా సాహెబ్‌ని రాజుని చేశారు. కాబట్టి అని తిడతంటే ఈ తిరుచునాపల్లిలో ఒక ఆయనున్నాడు. ఆయన పేరు రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే 500 మంది సైన్యాన్ని తీసుకొని చూడండి. మొత్తం ఇదంతా ఫ్రెంచ్ రాజ్యం అయితే ఇక్కడున్న రాబర్ట్ క్లైవ్ 500 మంది సైన్యాన్ని తీసుకొని కర్ణాటక ఎళ్ళిపోయి కర్ణాటక రాజు పేరేంటి? చందా సాహెబ్. ఆ చందా సాహెబ్ గాడిని చంపేసి ఆక్రమించేసాడంట. అంటే మళ్ళా ఈ కర్ణాటక ఎవరిదైపోయింది? బ్రిటిష్ సామ్రాజ్యంది అయిపోయింది. అర్థమైందా మీకు విషయం? అందుకే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత స్వర్గం నుంచి దిగొచ్చిన సేనాని రాబర్ట్ క్లైవ్. అప్పుడు అప్పుడు ఏం జరిగింది? ఇది బ్రిటిష్ వాళ్ళది, ఇది ఫ్రెంచ్ వాళ్ళది అయింది. అప్పుడు దీనికి అంతటికి కారణం ఎవడు? డూప్లే. మరి ఈడేగా చూసుకోవాలి. ఫ్రెంచ్ గవర్నర్ ఆ రోజు ఇండియాలో. కాబట్టి ఈయన్ని సస్పెండ్ చేసేశారు. కర్ణాటక బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఆక్రమించుకోవడంతో. సస్పెండ్ చేసి గాడ్ హ్యూ అనేటటువంటి వ్యక్తిని గదాహు అని ఉంటుంది. గాడ్ హూ ఒరిజినల్ పేరు. వీడిని గాడ్ హ్యూ అనేటటువంటి వ్యక్తిని ఫ్రెంచ్ వాళ్ళు డూప్లే ప్లేస్లో ఇండియాకు పంపిస్తే వీడు 1756లో బ్రిటిష్ వాళ్ళతో సంధి చేసుకుంటాడు. హైదరాబాదు మేము చూసుకుంటాం, కర్ణాటకని మీరు చూసుకోండి అని. ఆ సంధినే మనం ఏమంటారు అంటే పాండిచ్చేరి సంధి అంటారు. మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసెను చెప్పండి? ఏక్సాలా చాపెల్. రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఏ సంధితో ముగిసెను? పాండిచ్చేరి సంధి. అయిపోయింది అంతే రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఓకే, ఇక నెక్స్ట్ ఫైనల్గా మూడో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఏ యుద్ధం? థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. హెడ్డింగ్ తీసుకుందామా? చూడండి, థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? 1756 నుంచి 1763. ఓకేనా? రైట్. ఈ థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్కి కారణం ఏంటని అడుగుతారు. యూరోప్లో స్టార్ట్ అయినటువంటి 7 ఇయర్స్ వార్. 7 ఇయర్స్ వార్ ఎవరెవరికి మధ్య స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి యూరోప్లో. అప్పుడు యూరోప్ నుంచి ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పడవల నిండా సైన్యాన్ని ఇండియాకు పంపించారు, ఇండియాను ఆక్రమించమని. ఆ పడవలకి నాయకుడి పేరు కౌంట్ డెలానీ. వీడేం చేశాడంటే కౌంట్ డెలానీ 1760లో 1760లో పడవలు వేసుకుని ఎక్కడికి వచ్చాడు అంటే మద్రాసు మీద దాడికి బయలుదేరాడు. ఈ మద్రాసు మీద దాడికి బయలుదేరి వచ్చేసరికి 1760 అయింది. ఆ 1716లో ఈ మద్రాసులో ఎవరెవరు ఉన్నారు అంటే రాబర్ట్ క్లైవ్ ప్లస్ ఐర్కుట్ అనేటటువంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధంలో కౌంట్ డెలానీ ఐర్కుట్ చేతిలో 1760లో మద్రాసు దగ్గర జరిగినటువంటి వందవాసి అనే యుద్ధంలో ఓడిపోయాడు. ఫ్రెంచ్ సైన్యాలు పిచ్చి పిచ్చిగా ఓడిపోయాయి. మూడో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1760 బంగాళాఖాతంలో మద్రాసు దగ్గర జరిగిన యుద్ధంలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ముందు మోకాళ్ళ దండేసి ఫ్రెంచ్ వాళ్ళు ఇక ఇండియాలో మా స్థావరాలన్నీ మీకు ఇచ్చేస్తాం, పాండిచ్చేరిలో ఉండనివ్వండి మమ్మల్ని అని చెప్పి బతిమాలుకుని పాండిచ్చేరిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వరకు వీళ్ళు ఉండి వెళ్ళిపోయారు. కానీ ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా పతనం అయిపోయింది. ఇండియాకు ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1668. పూర్తిగా పతనం ఎప్పుడైపోయారు? 1660. అలా ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళ బతుకు అయిపోయింది. మరి 1763 ఏంటి? సంధి. ఈ సంధిని ఏ సంధి అంటారు? ప్యారిస్ సంధి. ప్యారిస్ సంధి షరతులు ఏంటి? ఇండియాలో ఉన్న స్థావరాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి, ఏదో పాండిచ్చేరి పుదుచ్చేరిలో ఫ్రెంచ్ వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా? సో అది మనకి 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి. ఇక మహమ్మద్ అలీ ఉంటాడు చూడండి, అన్వరుద్దీన్ కొడుకు. అతను వల్లజా
అనే వంశం పేరుతో చపాక్ ప్యాలెస్, ఏ ప్యాలెస్? చపాక్ ప్యాలెస్ నుండి పరిపాలన చేసుకున్నాడు. కర్ణాటకను, హైదరాబాద్ను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, బ్రహ్మాండంగా దున్నేసుకున్నారు. ఇది ఆంగ్లో కర్ణాటిక్ వార్స్. చాలా వివరంగా చెప్పాను. మీ కోఆపరేషన్ నాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.